నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో గత వారం క్రితం ఒక ఆటో డ్రైవర్ ఒక ఆదివాసీ మహిళపై అత్యాచార యత్నం చేశాడు. అలాగే ఆ మహిళ ప్రతిఘటించడంతో ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను గత వారం క్రితం గాంధీ హాస్పిటల్కి తరలించారు. గాంధీ హాస్పిటల్లో ఆమెని పెద్ద ఎత్తున విపక్షాల నేతలైతే పరామర్శించడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళు పరామర్శించి అక్కడే ధర్నాకు దిగడం జరిగింది. ఆ టైంలోనే గాంధీ హాస్పిటల్కి వచ్చిన సీతక్కను కూడా వాళ్ళు ఎదుర్కొని ఆమెని ఏదైతే ప్రశ్నించడం జరిగింది, మహిళకు తగిన న్యాయం చేయాలని వాళ్ళు కోరగా సీతక్క వాళ్ళకైతే వివరణ ఇవ్వడం జరిగింది. ఆమెకి ఎస్టీ సంక్షేమం శాఖ తరఫున ఆమె భర్తకి మేము ₹1,00,000 చెక్కును అందజేశాము. ఆమె పైన ఎలాంటి అత్యాచారం జరగలేదు, అత్యాచార యత్నం మాత్రమే జరిగింది. ఆమె ఆ టైంలో ప్రతిఘటించింది. ఆమెను అతను ఆటో డ్రైవర్ మగ్దుమ్ అనే ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపరిచాడు. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో ఆమె కోలుకుంటుందని సీతక్క అయితే వివరణ ఇచ్చారు విపక్షాలకి. ఎవరైతే నిన్న మహిళలు ధర్నా చేశారో గాంధీ హాస్పిటల్లో. అలాగే జైనూర్లో ప్రస్తుతం 144 సెక్షన్ అయితే విధించారు పోలీసులు. జైనూర్ మండలంలో పూర్తిగా ఇంటర్నెట్ సేవలు అయితే నిలిపివేశారు. అలాగే మిగతా మండల కేంద్రాల నుంచి జైనూర్ మండలానికి రాకపోకలు కూడా నిలిపివేశారు. ఇరు వర్గాలతో పోలీసులు చర్చలు జరిపి ఇరు వర్గాలు కూడా సంయమనం పాటించాలి, అనవసరంగా ఎలాంటి గొడవలకు దిగద్దని పోలీసులు అయితే వారిని హెచ్చరించారు. ఈ విషయం మీద గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. అత్యాచారాలు ఈ మధ్య రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో రాష్ట్రం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని మంత్రులకి అలాగే మిగతా అధికారులకి ఇలాంటి విషయాలు ఏవైనా ఉంటే వాటి మీద వెంటనే విచారణ జరిపించి దుండగులకి అలా రేపులు చేసిన వారికి వెంటనే కఠిన శిక్ష వేయాలని అయితే ప్రభుత్వం కూడా సీరియస్గా ఉందని తెలుస్తోంది. దానికి తగ్గట్టుగానే విపక్షాలు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నాయి. ఎవరైతే ఈ రేప్ చేయడానికి ప్రయత్నించారో అతన్ని కఠినంగా శిక్షించాలని ధర్నా చేశారు. బీజేపీ రాష్ట్ర మోర్చా మహిళా అధ్యక్షురాలు శిల్పారెడ్డి కూడా నిన్న గాంధీ హాస్పిటల్లో ధర్నా చేయడం జరిగింది. దాంతోపాటు నిన్న రాత్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ అలాగే బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా గాంధీ హాస్పిటల్కి వెళ్ళి ఆ బాధితురాలను అయితే పరామర్శించడం జరిగింది. రాష్ట్రంలో కూడా ఈ విషయంపై పెద్ద చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఆదివాసీ మహిళ కాబట్టి ఆమెకి ఎవరు అండలేరు అనే విషయం మీద దీన్ని ఎవరూ పట్టించుకోవట్లేదని విపక్షాలు అయితే పెద్ద ఎత్తున ధర్నాకు దిగాయి. దీంతోపాటు మంత్రి సీతక్క కూడా ఇంకో విధంగా వివరణ ఇవ్వడం జరిగింది. ఈ విషయానికి మతం రంగు పూసి దీన్ని పెద్దగా చేస్తున్నారని అయితే ఆవిడ వివరణ ఇవ్వడం జరిగింది. మరోవైపు బీజేపీ నిర్మల్ ఎమ్మెల్యే కూడా ఈ విషయం మీద మహేశ్వర్ రెడ్డి ఆయన కూడా ఒక వివరణ అయితే ఇవ్వడం జరిగింది. అలాంటి ఏరియాల్లో ముస్లిమ్స్ ఎందుకు తిరుగుతున్నారు, ఆదివాసులు తిరిగే ఏరియాల్లో ముస్లిమ్స్ ఎందుకు తిరుగుతున్నారు, వాళ్ళు పథకం ప్రకారం ప్లాన్ ప్రకారమే ఏజెన్సీ ఏరియాల్లో తిరుగుతున్నారని ఆయన కూడా మీడియా ముందైతే చెప్పడం జరిగింది. ఈ విషయం మీద రాష్ట్రంలో చాలా మిగతా మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాయి. నిందితుడికి వెంటనే కఠిన శిక్ష వేయాలని పోలీసులు అయితే నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆటో డ్రైవర్ మగ్దుమ్ని అయితే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించి కోర్టుకు కూడా హాజరుపరిచారు. అలాగే గాంధీ హాస్పిటల్లో ఉన్న ఎవరైతే ఈ ఘటనలో బాగా గాయపడిన బాధితురాలి యొక్క భర్తని అలాగే ఆమె కొడుకుని చాలామంది విపక్షాల నేతలు పరామర్శించడం అయితే జరిగింది. దీంతోపాటు పోలీసులు కూడా ఈ విషయం మీద చాలా సీరియస్గా ఉన్నారు. జైనూర్ మండలంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రజలకు ఈ విషయం మీద, ఎందుకంటే ఈ ఆదివాసికి సంబంధించి గిరిజనులు పెద్ద ఎత్తున 3 రోజుల క్రితం ధర్నాకు దిగి అక్కడ ఉన్న మిగతా షాపులు ధ్వంసం చేయడం జరిగింది. ఎవరైతే ఉన్నారో మిగతా గ్రూప్ వాళ్ళ షాప్స్ అయితే ధ్వంసం చేయడం జరిగింది. దాన్ని పోలీసులు సీరియస్గా తీసుకొని దీనికి మతం రంగు పులిమి దీన్ని ఇంకా పెద్దగా చేసే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు కూడా ఒక అనుమానంతో అక్కడ దాదాపు 1000 పోలీసులతో పహారా కాస్తున్నారు జైనూర్ మండలంలో. ఎందుకంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రావద్దని 144 సెక్షన్ అయితే విధించారు. కరీంనగర్ జిల్లా నుంచి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇంకా పోలీస్ బలగాలు మోహరిస్తున్నారు ఎక్కడికి జైనూర్ మండలానికి. రానున్న రోజుల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే షాప్ల మీద దాడి చేయడాలు, మిగతా ప్రార్థనా మందిరాల మీద దాడి చేయడాలు ఎలాంటివి జరగకూడదని పోలీసులు అయితే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. అలాగే ఇరు వర్గాలతో కూడా చర్చలు జరిపారు. ఇంకా రానున్న రోజుల్లో ఇలాంటివి సంఘటనలు ఎక్కడైనా జరిగితే వెంటనే స్పందించాలని
మంత్రి సీతక్క కూడా విపక్షాలు వివరించడం అయితే జరిగింది. కెమెరామెన్ నరేష్తో కృష్ణబాల పురాలోకల్.